కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా వాటికి విశాఖ నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ 17 నెలల్లో 11,400 కోట్ల సాయం కేంద్రంది, మీరు బకాయిలు ఈక్విటీలుగా మార్చిన 2,400 కోట్లు, ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఇప్పుడు 200 కోట్లు పెండింగ్ ఉన్నా కూడా ఏది విద్యుత్ బిల్లులో ఏది ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు ఇవన్నీ జరిగినా కూడా ఇది మీరు చెప్పుకోవడంలో మీ వైఫల్యమా, లేకపోతే మీరేదో తప్పు చేసేస్తున్నారని చెప్పుకోవడంలో ఫేక్ ప్రచారం చేయడం వాళ్ళ సక్సెస్సా, ఎట్లా చూడాలి? ఋషి అన్న ముందల మీకు, పెద్దలు గఫూర్ గారికి, మా సోదరు కిరణ్ గారికి పేరు పేరున నమస్కారం. అస్సలాం వాలేకుం. అలాగే ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం. అస్సలాం వాలేకుం. అన్న, తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్మికులుగా అన్న, బడుగు బలహీన వర్గాలన్నా, మైనార్టీలన్నా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అతను. మీరు మీ పాసింగ్ రిమార్క్స్ లోనే, అలాగే గఫూర్ గారి పెద్దలు వారన్నా సరే, సోదరుడు కిరణ్ అయినా సరే అనేక విషయాలు చెప్పారు. 25-26 సంవత్సరాల క్రితమే స్టీల్ ప్లాంట్ ఒడుదుడుకుల్లో ఉంటే 2,800 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో వాజ్పేయి గారితో చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్లో వేల మంది కార్మికులు బతుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది మన యొక్క ప్రతి ఒక్కరికి అది వ్యక్తిగతంగా ఆంధ్రులలో ఒక భాగం అయిపోయిన ఇష్యూ. అది దాన్ని కాపాడాలని వారు నిర్ణయం తీసుకొని 25-26 సంవత్సరాల క్రితమే 2,800 కోట్ల రూపాయలు సాయం చేసి, నేటికి దాన్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండానో, లేకపోతే ఆలోచనలో కానీ, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఏదో గాలి మాటలుగా చెప్తున్నా సరే ప్రైవేటైజేషన్ అవ్వలా. మా ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా 2015లో 12,958 కోట్ల నికర లాభంలో స్టీల్ ప్లాంట్ ఉంది 2015లో. పెద్దలు గఫూర్ గారు తెలుసు. కాలక్రమేణంగా 2019లో అప్పుడు దాకా 2 ఫర్నెస్లు పనిచేసిన స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్చువల్గా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటాయన్నా, 3లో ఒకటి స్టాండ్ బై ఉండేది, 2 నడుస్తూ ఉంటాయి. అవును, పూర్తి శాతం ఉత్పత్తి జరగాలంటే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక ఫర్నేస్కి పడిపోయింది. ఉత్పత్తి శాతం కూడా 45-48% పడిపోయింది. వాస్తవంగా మీరందరూ పెద్దలు, మీరందరూ వాస్తవాలకు పోతే 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ మీద చర్చ జరిగింది. పెట్టుబడి ఉపసంహరణ మీద ఈ చర్చ జరిగింది. 2-3 రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీల మీద వాళ్ళు కొన్ని ఆలోచనలు చేస్తున్నారనేది 2021లో జరిగిందన్న. 2021లో ఆలోచన వచ్చింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ విశాఖపట్నం కార్మికులతో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ సిపిఎం పార్టీలతో, అలాగే వేరే పార్టీలు ఎవరున్నారో ఎక్సెప్ట్ వైసీపీ, అందరితో అనేక పదుల సంఖ్యలో కార్మికుల చర్చా వేదికల్లో పాల్గొన్న నాయకులు మేమందరూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మా అన్న పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే అప్పటి ఎంపీ అభ్యర్థిగా ఉన్న మా సోదరుడు భరత్ గారు, స్థానిక ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు, అలాగే పార్టీలో నాయకత్వం వహిస్తున్నాం మేము ఉన్నాం. గఫూర్ అన్నని తెలుసుకోమని కావాలంటే వాళ్ళని తెలుసుకోమనండి. సిపిఎం వాళ్ళకి, సిపిఐ వాళ్ళకి ప్రతి చోట నెలల తరబడి అనేక సమస్యల మీద కార్మికులతో కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాటిలో జరిగిన విషయాల మీద, చర్చల మీద జరిగిన అన్నిటినీ మా అధిష్టానానికి తెలియపరచడం. ముఖ్యంగా మా అన్న పల్లా శ్రీనివాసరావు గారు, వారు అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా లేరు, ఓడిపోయి ఉన్నారు. కానీ కార్మికుల కోసం, అక్కడున్న బడుగు బలహీన వర్గాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు మా వాడు. 7-8 రోజులు ఎటువంటి తిండి తినకుండా స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ, తను ఎందుకంటే స్వయాన వాళ్ళ నాన్నగారు కార్మికుడు కాబట్టి అతని సాదర బాధ 100% అన్న. ఇదే కార్మికులు, ఇదే ప్రజలు, ఇదే అన్ని పార్టీ వాళ్ళు. కరెక్టే నజీర్ గారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేక
లేకపోయినా ప్రయత్నం చేశారు అందరినీ కలుపుకొని అదేనండి, ఎక్సెప్ట్ కొద్దిగా వైఎస్ఆర్సీపీ. కాదు నా అవును, పాయింట్ వైఎస్ఆర్సీపీ. వినండి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రెగ్యులర్ గా సంప్రదింపులు జరుపుతూ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎందుకు నిందలు మోయాల్సి వస్తోంది అది చెప్పండి నాకు. అంటే అందులో ఉన్న వైసీపీ కార్మిక సంఘాలు రెచ్చగొట్టడం వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల, లేకపోతే నిజంగానే ప్రమాదం పొంచి ఉందా? ఏదో అంటారు కదా, ముస్తాబు చేసి ఒక రోజు పంపించేస్తారు అని, ఏదో మేకపోతును బలిచ్చినట్టు. అట్లా కూడా చర్చ ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు మంచి ఉన్న చోట చెడు ఉండిద్ది అన్న, ఆ, అభివృద్ధి ఉన్న చోట వినాశనం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ఒక భూతం, కేవలం విశాఖపట్నానికే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద భూతం. మేము మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ప్రజలకు తెలవాలి మీ ద్వారా. ఉమ్, ఇప్పుడు మా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు మేము చేసిన ప్రయత్నాలు చర్యల వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి కార్మికుల్ని ఉద్దేశించి స్టీల్ ప్లాంట్ కాడ మాట్లాడారు, నారా లోకేష్ గారు వచ్చి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లో కేంద్రాన్ని మాట్లాడి ఒప్పించి దీన్ని మనం ఆదుకోవాలి, దీన్ని సాయం చేయాలని 11,440 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. దాంట్లో ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కింద 10,300 కోట్ల రూపాయలు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు. ఓకే. దానికి అనుగుణంగానే మీకు సెప్టెంబర్ 2024న 1,640 కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది.